వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్. ప్రపంచంలో ఇంతమంది జనాభాలో ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉందండి. ఇది మంచి మనసు ఉండాలి, కానీ అది సహాయంలో ఏ విధంగా సహాయం చేయొచ్చు. కొంతమందికి పుస్తకాలను పంపిణీ చేయడంలో ఇష్టపడుతుంటారండి, కొంతమంది అన్నదానం చేయాలని, కొంతమంది అయితే వాళ్ళు ఒక వినూత్నమైన ఆలోచనతో వస్త్రాలను పంపిణీ చేస్తుంటారండి. అయితే హైదరాబాద్లోని నాగోలు ప్రాంతంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్లే. వాళ్ళకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. డాక్టర్ వింజమూరి సూర్యప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకు వచ్చిన వినూత్నమైన ఆలోచన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం సార్. సార్, మీరు ఒక అందరి ఇల్లు అని ఇక్కడ పెట్టారు సార్. ఇది అసలు ఏంటి, ఏ కాన్సెప్టు, ఏ ఉద్దేశంతో పెట్టారు, అది మా ప్రేక్షకులందరికీ చెప్పాలి సార్. ఆకలిస్తుంటే నేను భోజనం చేస్తుంటే పక్కవాడు తిన్నాడా లేదా అనే ఒకే ఒక మనసులోని మాటకి ఆ ఇబ్బందికి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశాము. అంటే అట్టుబండు ద్వారా, అలానే తైత్రీయ ఉపనిషత్ ద్వారా. పోతే మాకు 1999లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశాము. అంటే మేము అనుకున్నాము పోషకాహారం లోపం ఉంది అనుకునేవాళ్ళము, కానీ మేము చూస్తే మాకు అర్థమైందంటే ఇది పోషకాహారం లోపం కాదు, ఆహారమే లేదు అని అర్థమైంది. అంటే గ్రామ స్థాయిలో వెళ్ళినప్పుడు మాకు ఈ జీవితంలో ఎందుకు ఒక పక్షి, ఒక చీమ ఆహారం సమకూర్చుకుంటున్నాయి, మనిషి ఎందుకు ఒక వర్గానికి ఆహారం లేదు, ఆ మరి వారికి అందాలంటే ఎట్లాగా అనే ఒకే ఒక మనసులోని ఇబ్బందికి సమాధానంగా వచ్చినదే ఈ అందరి ఇల్లు కూడా. ఎందుకంటే వాస్తవానికి మేము డాక్టర్ కిందాను, స్వయంగాను, ప్లస్ మేము భారతదేశంలో విపత్తులు వచ్చినప్పుడు, నేను నా భార్య మేము విపత్తుల్లో రిలీఫ్ డాక్టర్స్ కింద వెళ్ళినప్పుడు మేము చూసింది ఎంత కష్టమైనా సరే ఆ ఆహారం గురించి అందరూ కలుస్తున్నారు. అయితే ప్లస్ అలానే గ్రామ స్థాయిలో చూసినప్పుడు కూడా అంటే ఎందుకు పంచుకోవాలి అనే ప్రశ్న చాలామంది అడిగారు, నేను ఎందుకు వేయాలి పక్క వాళ్ళకి అని. అయితే ఆహారం ఒక్కటి, అంటే ఏ జంతువైనా సరే తన జాతి కనుక కలిసి ఉంటే కలిసి భోజనం చేస్తాయండి. మీరు వేటాడితే కూడా పులులు కూడా అవి వేటాడిన తర్వాత తక్కిన పులులు కూడా వచ్చి హర్డ్ కింద వచ్చి భోజనం చేస్తాయి, తింటాయి. మనిషి ఒక్కడే నాకు, నాది, నేను కాబట్టి అనే ఆలోచనలో ఒక వర్గానికి అందకుండా చేయడం జరిగింది. అయితే ఎవరిని మనం విమర్శించడానికి లేదు. అది చదువుకున్న వాళ్ళు అయి ఉండి మనం చేయవలసింది ఏంటంటే సమాధానం వెతకడం. ఈ సమాధానానికి వెతికే ప్రక్రియలో వచ్చిన ఆలోచన ఈ అందరి ఇల్లు. అయితే మొదట నేనే వండి పెట్టేవాడిని. అయితే నేను వండే పద్ధతి నచ్చలేదు వాళ్ళకి. మేము వండుకోవచ్చా అని అడిగారు. ఆ విధంగా అది క్రమేణా అది 11 నుంచి 1 గంట స్టార్ట్ అయినది ఇప్పుడు పొద్దున్న 5:30 నుంచి రాత్రి 1 గంట వరకు గత 17 ఏళ్ళ నుంచి నడుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ అందరిలో ఎప్పుడూ క్లోజ్ కాలేదు. కోవిడ్ టైంలో కూడా ఇంకా బాగా నడిచింది ఇది. ఆ టైంలో అన్ని షాప్స్ అందరు భయపడితే ఇది మటుకు ఇప్పుడు తెరిచి ఉండడం జరిగింది. అయితే ఇక్కడ మటుకు ఇది వాస్తవం. ఆకలేస్తే అన్నం పెట్టాలన్నది ఎవరో చెప్తే కాదు, ఎవరికి వాళ్ళ మనసులో అనుకోవాలి. నేను ఒక్కరికైనా అన్నం రోజువారీ నీ తింటూ పక్కవాడికి పెట్టాలని ఒక ఆలోచన అది. ఆ ఆలోచన అంటే షేరింగ్ ఫుడ్ అంటాము. అది ఆ వాల్యూని మన దాంట్లో మన కుటుంబాల్లో ఉండేది. వండేటప్పుడు ఒకరికి ఇద్దరికి ఉండేవారు కాదు కుటుంబీకులు, ఒక 10 మందికి ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరికంటే ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగిన తర్వాత వండుతారు. అది అంటే ఇక్కడ అంటే ఏమవుతుంది, పొరపాటున విసుగు వచ్చేసరి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతే అయిపోతుందని. చాలా తప్పది. భోజనం చేయడం అనేది కలిసి భోజనం చేయడం వలన ప్రేమ కూడా ఒక మనిషిలో కుటుంబాల్లో అన్నది ప్రేమ కూడా పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ మానవ సంబంధాలు పెరగాలన్నా సరే ఆహారం పంచుకోవడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఆహారం పంచుకోవడం అంటే ఏమిటండి? అంటే ఇక్కడ ఉన్న మరి కూరగాయలు కావాలి, అలాగే రైస్ కావాలి, కిరాణా సామాన్లు కావాలి, ఇవన్నీ ఎవరిస్తారు, ఏం చేయాలి? అంటే ఇది బియ్యము, నూనె, కారం, ఉప్పు, గ్యాస్, నీళ్లు, ఆ ప్రక్రియ మేము చేస్తున్నాము. అయితే కొందరికి వంకాయ నస్తుంది, కొందరికి టమాటా నస్తుంది, కొందరికి ఆలుగడ్డ నస్తుంది. ఇది అందు గురించి వాళ్ళకి నచ్చింది వాళ్ళు తెచ్చుకోవడము, ఆ కూరగాయలు తక్కిన ఈ వ్యవస్థ. అంటే ఇది అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, డబ్బు లేదు. ఎప్పుడు వస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగే ప్రశ్న లేదు. అంటే కంప్లీట్గా స్వేచ్ఛ ఉంది ఇక్కడ. నువ్వు వచ్చి భోజనం చేస్తే ఎవరు అడగక్కర్లేదు, డైరెక్ట్గా రావచ్చు,
అక్కడ అన్నీ ఉంటాయి. లేకపోతే సపోజ్ ఆ కూర కొనుక్కోవడానికి డబ్బు లేకపోతే చట్నీలు పెట్టుంటాయి, ఆవకాయలు పొడులు అవన్నీ పెట్టుంటాయి. ఆకలి తీర్చడానికి ఇది ఒక వ్యవస్థ. అయితే డాక్టర్ గారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్నం ఓకే అండి, ఇక్కడ ఒకటి కూర్చొని చదువుకోవచ్చు అంటారు. ఇక్కడ కూర్చుని అంతే కదా, కూర్చొని కూడా చదువుకోవచ్చు. ఇది మేము చదువుకోవాలని అలా జరుగుతుంది అనుకోలేదు. అయితే స్టూడెంట్ కమ్యూనిటీ, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎక్కువగా రావడంతో ఇది చూసి చాలా మంది ఏ ఒక్క పుస్తకం కొన్నవి సమాజం నుంచి వచ్చినవే, ఫ్రేమ్ తో సహా అందరు ఇచ్చినవే. సో ఈ బేసికలీ సమాజము పార్టిసిపేట్ చేస్తుంది, సమాజం దీన్ని బలపరుస్తుంది. అయితే ఇది మేము మా అందరి ఇల్లు కాన్సెప్ట్ తర్వాత మేము అందరి పుస్తకం అని చేశాము. ఇవాళ మొత్తం ఒక 105 లైబ్రరీలు ఉన్నాయి మనకి, మొత్తం సదర్న్ ఇండియాలో ఉన్నాయి. సిటీలోనే 74 లైబ్రరీలు ఉన్నాయి. ఆ సెంట్రల్ లైబ్రరీ ఆనంద నిలయం ఇంకోటి పెట్టాము 12,000 పుస్తకాలతో. ఆకలేసిన తర్వాత మెదడుకి మేత గురించి మేము చేస్తున్న ప్రక్రియ. అయితే ఇది ఎవరైనా సరే మేము లైబ్రరీ పెట్టుకుంటాం, ఉల్టా మేమే సపోర్ట్ చేస్తున్నాము లైబ్రరీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. మూడోది మేము చేస్తున్నది అందరి శ్వాస అని చెప్పేసి, అది స్త్రీల ఆరోగ్యం సంబంధించిన దాంట్లో. మేమున్న ఏరియాలో స్త్రీలు ఆరోగ్యానికి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆరోగ్యం గురించి వస్తే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందేటట్టు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా ప్యారలల్గా యాజ్ అ డాక్టర్స్ కింద మేము చేస్తున్న మూడోది. 4వ కార్యక్రమం చేస్తున్నది అందరూ బాగుండాలి మన వంతున. మొత్తము ప్రపంచంలో మేము చూస్తున్నది ఏంటంటే ఈ ప్రేమ నిజాయితీ అనేది ఇబ్బంది అయిపోయింది. మొత్తము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ మూలం మా పనికి మేము ఇంతవరకు సక్సెస్ఫుల్గా నడపడం ప్రేమ నిజాయితీ మూలానే. అదే ప్రేమ నిజాయితీని సమాజంలోకి మేము ఇంకా గట్టిగా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ 4 కలిపే ఈ బ్యూటిఫుల్ లైఫ్. మా ప్రోగ్రామ్ పేరు అన్ని ఛాతీల మీద కానీ మా క్యాప్స్ మీద కానీ, అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే జీవితం అందంగా ఉంది, అందమైన జీవితం అవుతుంది అనుకోకపోతే జీవించిన ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక అందమైన జీవితం అని అంటే ఏ ఆకలిస్తే అన్నము, మంచి మాట చెప్పడానికి ఒక వ్యవస్థ, స్త్రీలు సంతోషంగా, ఏ కుటుంబంలో అయితే స్త్రీలు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబంలో ఇబ్బందులు ఉండవండి. అందు గురించి స్త్రీల సంరక్షణ గురించి మాది ఎక్కువగా మేము మా శ్రమ దాంట్లో పెడుతున్నాం. ఓకే అండి. ఇది అయితే ఇక్కడ ఎవరిని వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి చదువుకోవచ్చు, కావాల్సిన భోజనం తయారు చేసుకోవచ్చు, తినచ్చు. కాకపోతే రాత్రి పడుకోవడానికి కుదరదు. చిన్న ప్లేస్ అండి, 940 స్క్వేర్ ఫీట్, చిన్న ఇల్లు కాబట్టి చిన్న ఇల్లు. సో ఉండడానికి వ్యవస్థ సరిపోతుంది. ఎవరికి ఎవరు నడపలేరు, అది అంటే నడపడం చాలా కష్టం. అంటే మీరు కనుక అకామిడేషన్ ఇస్తే కనుక ఇట్స్ ఇంపాసిబుల్ టు రన్ ద షో. ఆఫ్ ద టైమ్ హ్యావ్ టు వరీ అబౌట్ వాళ్ళు ఎప్పుడు వెళ్తారో వెయిట్ చేయాల్సి వస్తుంది. కష్టం, నడపడం కష్టం. అది ఇక్కడ మాత్రం భోజనం చేయొచ్చు, చదువుకోవచ్చు. అన్నం ఒక్కటే మనసులో ఇబ్బంది చాలా మంది, కొందరు అన్నానికి రారు, సరే మాకు తిన్నాము, మనసులో ఇబ్బంది ఉంది. ఇక్కడ ఎలాంటి ప్లేస్ అంటే ఎలాంటి లావాదేవీలు మీరు ఎవరు అడగరు. అది ఒక ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చుని మీ నచ్చిన పుస్తకం చదువుకొని ఊరట పడిన తర్వాత వెళ్ళిపోవచ్చు. మీరు పార్క్ వెళ్ళండి, మీరు ఎందుకు వచ్చారని అడుగుతారు. హోటల్లో కనుక మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఏం ఆర్డర్ చేయకపోతే వాడు వచ్చి నుంచి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ తిరగరండి. అది మీకు అంటే ఒక సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. మీకు సరదాగా మీకు బట్టలు మార్చుకోవాలంటే బట్టలు కూడా ఉంటాయి, మార్చుకోవచ్చు, తినచ్చు. అలాగే అంటే ఇది ఒక చెట్ల అంటే ప్రతి పక్షి అంతే సార్, నీడనిస్తుంది కాబట్టి అంతే సార్. ఇదే మన అందరి ఇల్లు. ఎవరికి ఏమంటే కొందరు కుటుంబ కలహాలు అవుతాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు వచ్చి ఇక్కడ ఉండి మనసు కొంచెం కుదురు పట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు ఎప్పుడు దేనికి వస్తారో మాకు తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏమి కూడా అడగం. అంటే వాళ్ళంతా వాళ్ళు అంటే మేము ఇప్పుడు వస్తే నా పిల్లలే ఉన్నారు కాబట్టి నేను ఉండేది కూడా చాలా తక్కువ. వాళ్ళే చూసుకుంటారు. అంటే వాళ్ళకి తెలుసు, అందరికి అలవాటైంది. ఇది అంటే ఇది అందరూ చేయొచ్చు. అది బ్రహ్మ విద్య కాదు, ఇది అంటే చేయొచ్చు. అది మనసు ఉంటే ఎవరైనా చేయగలరు. అదే ఇది చేయొచ్చు అని కాదు, చేయవలసిన పని. ఓకే. నీ పేరేంటి బాబు? అవినాష్. ఓకే. నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు? నువ్వు 6 months నుంచి. 6 months ఉంటున్నావు. ఇప్పుడు ఏ కూర తయారు చేస్తున్నావు? టమాటా కర్రీ చేస్తున్నావు. అయితే నీకు ఏంటి ఇక్కడ ఎందువల్ల ఈ అందరి ఇంట్లో ఉంటున్నావు నువ్వు? కారణం ఏంటి?
ఒకసారి టీవీ బీసీసీ న్యూస్లో వచ్చింది, చూశాను. యాక్చువల్లీ మాది కొంచెం బ్యాక్గ్రౌండ్ పూర్. ఇక్కడ దగ్గరలో రూమ్లో ఉండి ఇక్కడ వచ్చి వండుకొని తిని మార్నింగ్ 6కి వస్తాము, నైట్ 10 వరకు చదువుకొని వెళ్తాము. మార్నింగ్ 6కి వచ్చి నైట్ 10 వరకు ఉండి చదువుకుని ఇక్కడ వంట తయారు చేసుకుని భోజనం చేసి ఇక్కడే ఉంటాం. మళ్ళీ రూమ్కి వెళ్తే డిస్టర్బ్ అయ్యింది, అక్కడ పడుకోబెట్టేది. ఓకే సార్ అట్లా పోనీ. ఓకే అండి. ఇంకా బయట వాళ్ళు అయితే ఎవరైనా ఇక్కడ వంట చేసుకోవచ్చు. ఓకే. కూరగాయలు ఇక్కడ ఏమో రకాలు ఉంటాయి కూరగాయలు? బేసిక్గా పప్పు, ఉప్పు, కారం, బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఓకే. ఏమైనా తెచ్చుకోవాలంటే స్పెషల్ కూరగాయలు అయితే ఎవరైనా డొనేషన్ ఇచ్చినప్పుడు ఉంటాయి, లేకపోతే మనం తెచ్చుకోవాలి. ఇదండి అందరి ఇల్లు. హైదరాబాద్లో నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఇంట్లో ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ చక్కగా చదువుకోవచ్చు, కావాల్సిన వంటని అంటే కావాల్సిన అన్నం కూరని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కూరగాయలు ఉంటాయి, గ్యాస్ స్టవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కావాల్సిన కూరలు తయారు చేసుకుని అన్నం వండుకొని తిని చక్కగా చదువుకోవచ్చు అనమాట అండి. కానీ రాత్రి ఉండటానికి మాత్రం కుదరదు. మార్నింగ్ 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉండొచ్చటండి. ఇది అందరి ఇల్లు యొక్క కథ.